ఏం చదివేస్తున్నావే? నీలాంటి పాపాత్ముడికి నరకంలో ఎలాంటి శిక్షలు వేస్తారా అని గరుడ పురాణంలో చూస్తున్నా. నేను పాపాత్ముడిని. అవును. విరాజ్తాతో బ్రేకప్ అయితే లాయర్ అయింది. వైష్ణవితో బ్రేకప్ అయితే లాయర్కి పెళ్ళామైంది. భ్రమరాతో బ్రేకప్ అయితే మంచి సంబంధం సెట్ అయింది. నాకు కూడా ప్రపోజ్ చేయ బావా. మంచి సంబంధం వస్తే పెళ్లి చేసుకుంటా. నేను లవ్ చేస్తే నాకు పెళ్ళి అవ్వాలి కానీ వాళ్ళకి సంబంధం సెట్ అవుతుంది ఏంటో. చేసిన పాపాలు ఊరికే పోతాయా ఏంటి? నేనేం పాపాలు చేశానే? ఈ పాప కాకపోతే ఆ పాప. పేరెంట్స్ డివోర్స్ తీసుకుంటున్నారనే బాధ కన్నా పాపలతో బ్రేకప్ అవుతుందనే ఎక్కువ ఫీల్ అవుతున్నావు. నీ బాధ ఏంటే? ఒక్కసారి ఐ లవ్ యూ పూజ అని చెప్పు బావా. చెప్పు. ఏంటి అంత ముచ్చట పడుతుంది? ప్లీజ్. సర్లే, ఐ లవ్ యూ పూజ. చీ నో. అమ్మయ్య, ఇప్పుడు నాకు మంచి సంబంధం వస్తుంది. నో వరకు ఓకే, చీ అంటే చీ. నా గురించి తెలుసు కదా ఎంతమంది అమ్మాయిలు పడేశాను. మాయ మాటలు చెప్పుంటావు.